బ్రో హాయ్. హాయ్ ఫాలో అవుతున్నా బిగ్ బాస్? డైలీ ఫాలో అవుతా బ్రో. బోర్ కొడుతుందా? బాగా బోర్ కొడుతుంది, వద్దన్న బోర్ కొడుతుంది. అరే ఇష్టం లేకపోయినా అంటే బిగ్ బాస్కి అడిక్టెడ్ కాబట్టి చూద్దాం అనుకున్నా కూడా అంత లాస్ట్ ఇయర్ ఉన్నంత మసాలా అయితే ఈసారి లేదు. నాగార్జున గారికి నా సిన్సియర్ సజెషను, ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒకటి మీరు కొత్తది ధనం చూపించాలి. బిగ్ బాస్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో ఏదో ఒకటి చేయాలి, మ్యాజిక్ చేయాలి. ఎందుకంటే జనాలు అంటే అసలు ఒక బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయితే 10 లక్షలు పోయేది, 1 అవర్లో 10 లక్షలు పోయేది. కనీసం ఇప్పుడు 5 లక్షలు 4 లక్షలు కూడా లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైనా కొత్తనే యాడ్ చేయాలి. కామెడీ అనుకునే శేఖర్ భాషను తీసేస్తే ఇంకా నీకు చూసే వాళ్ళలో సగం మంది తగ్గిపోయారు. అదే అట్లా ఎట్లా మేనేజ్మెంట్ బేబక్క పోవడంలో తప్పులేదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బిగ్ బాస్ 0. ఎందుకంటే అంతకు మించి రీల్స్ బాగుంటాయి, మన ఇన్స్టాలో రీల్స్ బాగుంటాయి. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ చాలా బాగుంది 7లో, ఈసారి 8 చాలా వర్స్ట్ అనిపిస్తుంది. ఎవరైనా పాత కంటెస్టెంట్స్ని తెచ్చి మన బోలే కానీ సరే పల్లె ప్రశాంత్ కానీ తెస్తే బిగ్ బాస్కి ఒక హైప్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. బిగ్ బాస్కి ఒక హైప్ తేయడానికి బిగ్ బాస్ నాగార్జున గారు మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కృషి చేయాలి. అసలు యష్మి వీళ్ళని తీసేయట్లేదు, ఎందుకు తీసేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. సోనియా, యష్మి వర్స్ట్ క్యాండిడేట్స్ బిగ్ బాస్లో. అసలు వాళ్ళ వల్ల వాళ్ళని సపోర్ట్ చేసే మైండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అంటే చూసేటప్పుడు ఇట్లా కూడా ఇంత క్రూయల్ కూడా ఆలోచించవచ్చా అని అనిపిస్తుంది నాకైతే. సోనియాని చూసినప్పుడు అనిపించింది బ్రో, ఇంత క్రూయల్గా ఆలోచిస్తారా ఒక అమ్మాయి అనే అమ్మాయి, ఇంత క్రూయల్గా ఆలోచిస్తుందా అని. అసలు గేమ్ బాగాలే బ్రో. విష్ణుప్రియ బాగా ఆడేదంటే నబీలా ఫ్రీది మనకి వీళ్ళిద్దరే బాగా నచ్చుతారు బ్రో. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్లో సెంటిమెంట్ కొట్టాడు కదా, సానుభూతితో ప్లాన్ చేసాడు, ఇప్పుడు ఏమో రొమాంటిక్ యాంగిల్ వెళ్ళిపోతున్నారు కదా. మనకంటే అన్ని ఎపిసోడ్లు చూసి వచ్చి మనం పల్లె ప్రశాంత్ అయిదాం అనుకున్నాడు, కానీ ఆల్రెడీ పల్లె ప్రశాంత్ని చూసి చాలామంది మోసపోయారు. బయట ఆయన లోపల ఒక లెక్క యాక్టింగ్ చేసి బయట ఒక లెక్క చూస్తున్నాడు. సో ఇక ఎవరైనా నమ్మరు బ్రో, వచ్చిండు నా పేదోడిని అది ఇది అని. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మణికంఠ వాళ్ళ ఫ్రెండ్స్ రోజు మందాగే స్నాప్లు పెడతాడు అది ఇది అని అన్నారు. అయితే ఇది కరెక్ట్ కాదు. ఆయన వచ్చి ట్రై చేసిండు కానీ ఊకే ఏడవడం అనేది, అన్న ఒకసారి ఎడితే చూద్దాం, రెండోసారి ఎడితే చూద్దాం అన్న, మూడోసారి ఎడితే చూడదు. కావాలని యాక్టింగ్ చేస్తే ఎవరికైనా అర్థమైంది. కిరాక్షిత గేమ్ ఎలా అనిపిస్తుంది? కిరాక్షిత జెన్యున్ ఆడుతుంది, కానీ ఆమె వాయిస్ విన్నప్పుడల్లా నాకు అబ్బాయి వాయిస్ విన్నట్టు అనిపిస్తుంది అన్న. ఆ వాయిస్ వేరే డిఫరెంట్ ఉంటుంది. కానీ ఆమె కూడా లవ్ ట్రాక్ నడుపుదామని చూస్తుంది, కానీ నిఖిల్తో అది వర్కౌట్ కావట్లేదు. నిఖిల్ సీతాకి లైన్ వేస్తాడు, మన సోనియాకి లైన్ వేస్తాడు, యష్మికి లైన్ వేస్తాడు, ఆయన ఉన్నట్టు తెలియట్లే. కానీ నిఖిల్ మాత్రం ఖచ్చితంగా మా మైండ్ గేమ్ ఆడుతాడు అన్న, చాలా కేర్ఫుల్గా ఆడుతాడు. కానీ ఏదో ఒక రోజు 90 డేస్లో ఏదో ఒక రోజు బయటపడతాడు నిఖిల్. నెక్స్ట్ ఆదిత్య ఓం ఖచ్చితంగా ఫిక్స్ ఆడట్లేదన్న. అసలుకే ఉప్పు లేదంటే అసలుకే ఉప్పు లేని దాంట్లో మళ్ళీ ఉప్పు లేనట్టు ఆడుతాడు. ఏంటంటే ఆయన సినీ ఇండస్ట్రీలో కొద్దిగా అంటే ఒక సినిమా తీసింది కాబట్టి ఫేమ్ అయింది కాబట్టి ఇక్కడ దాకా గుంజుకొచ్చారు. అంటే ఆడట్లేదు అన్న. అభయ్ నవీన్ గురించి ఏం చెప్తున్నావు మరి? అభయ్ నవీన్ కూడా చెప్పడానికి ఏం లేదు, మా కంటెంట్ లేదు, కసి లేదు, మాట తీరలేదు, డైలాగులు లేవు, ఏదో నడుతున్నట్టే ఉంది కానీ బజ్ అయితే లేదు బ్రో. అది ఫీమేల్ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, అమ్మాయిలు కొట్టుకోవడం, మైండ్ గేమ్ ఆడేస్తున్నారు కదా ఒకరు తెలియకుండా. సో ఎలా అనిపిస్తుంది? వాళ్ళు 70 కెమెరాస్లో ఏదో ఒక కెమెరాలో పడదామన్న కసితో అక్కడ కంటెంట్ లేకపోయినా గొడవ పడదామని చూస్తున్నారు, కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే కంటెంట్ లేకుండా గొడవ పడితే నిన్ను ఫస్ట్ బయటికి ఉండేటని చూస్తారు జనాలు. సో అదన్న కంటెంట్ లేదు. ఇంకొకటి విన్నర్ అయితే మాత్రం విష్ణుప్రియ. ఈ ఫస్ట్ టైం అంటే ఇప్పటిదాకా ఎవరు అంటే అమ్మాయి విన్నర్ కాలేదు, అంటే ఓటీటీలో కాకుండా. ఖచ్చితంగా ఈసారి ఒక అమ్మాయి విన్నర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బ్రో హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో. ఏంటి బిగ్ బాస్ పరిస్థితి చాలా స్లోగా రన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా, సో నీకు ఏమనిపిస్తుంది? అబ్జర్వ్ చేసి ఉంటే ఆల్రెడీ 2 ఎలిమెంట్ అయితే అయిపోయారు, రీసెంట్గా శేఖర్ భాష గారు కూడా అయ్యారు. సో కరెక్ట్ అంటే ఫస్ట్ శేఖర్ భాష గారి గురించి మాట్లాడుకుంటే మనం, శేఖర్ భాష గారు వెళ్ళటం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు అందరి దృష్టిలో అయితే. ఎందుకంటే ఆయన ఉన్నసేపు సీజన్ 8 కొంచెం చూడాలనిపించింది మా అందరికి. ఆయన చిన్న వేసే జోకులు ఫన్నీ చాలా బాగుంది. అసలు అవి జోక్ కాకపోయినా సరే అండ్ జోక్లా తీసుకొని నవ్వుకున్నాం చూసా, ఎక్సలెంట్ దానికి మాత్రం. సో అలాంటి పర్సన్ వెళ్ళిపోవటం వల్ల కొంచెం బాధపడ్డాం. కాకపోతే ఆయన బాబు పుట్టాడు కాబట్టి దాన్ని చూస్తానికైతే వెళ్ళారని అనిపించింది. మళ్ళీ లోపలికైతే రావాలి అనుకున్నాం. ఆయన వచ్చేదాకా మేము మళ్ళీ సీజన్ 8 చూడం, ఇంక ఎవరు ఏ సెలబ్రిటీ రాని సో చూడం. ఎందుకంటే మేము యాక్చువల్గా ఆయనకే కప్పు వస్తుంది అనుకున్నాం. సీజన్ ఆయన టాప్ 5లో ఉండే పర్సన్ బయటకు వచ్చాడంటే నిజంగా అందరం కూడా ఒకేసారి షాక్ కూరాం మేము అందరం కూడా.
కానీ మేమందరం ఇంతలా బాధపడుతున్నాం, కానీ ఆయన ఇంత కూడా బాధపడకుండా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ రోజు మేము చూసాం, అక్కడికి వచ్చా కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే బాబు పుట్టిన అంత హ్యాపీగా ఉన్నాడులే అని నేను అనుకుంటున్నాను. ఇంకా అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతున్నారు? నెక్స్ట్ ఎవరు ఉంటారంటే అది ఉంది కదా, ఆ అమ్మాయి పేరేంటి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిద్ది, ప్రేరణ. ఆమె వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. ప్రేరణ టాపిక్ ఇస్తుంది కాబట్టి మొన్న నైట్ ఫుడ్ విషయంలో విష్ణుప్రియ మీద ఆయన సీరియస్ అయింది కదా, ఏంటి మాకు ముష్టి ఫుడ్ పెడుతున్నట్టు. సో ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మాట్లాడతాం అసలు ఆమెకి ఫుడ్ విలువ తెలియదు అడగకుండా. ఒకరోజు పొలంలోకి తీసుకెళ్ళి చేస్తే దాని విలువ ఏంటో తెలిసిద్ది. అందుకే వెళ్ళిపోతే బయటికి. అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే రైతులకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అంటే ఫుడ్ అలా పడేయటం అన్నది చాలా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఫుడ్ విలువ తెలియదు ఆ అమ్మాయికి. తెచ్చి పెడుతున్నారు వాళ్ళు, తింటుంది అనుకుంటా, తెలియట్లా ఫుడ్ విలువ. ఒక రోజు 2 రోజులు వెళ్ళి కష్టపడితే దాని విలువ, ఆ కష్టం, ఆ చెమట విలువ తెలిసిద్ది. అది ఎందుకంట వచ్చిన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా స్లోగా ఏంటంటే సెంటిమెంట్గా ఆడాడు గేమ్ అయితే. ఇప్పుడు వస్తే మనోడు మొత్తం ఎక్కడ తగ్గట్లేదు. రొమాన్స్ అటు పక్క 9గా కిస్ పెట్టాడు, అటు పక్క సోనియా కిస్ పెట్టాడు. ఏంటంటే మైండ్ సెట్ ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరిని కాకుండా అందరినీ వాడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనోడు సెంటిమెంట్గా వచ్చాడు, అన్నీ చేసుకుంటున్నాడు. అరే ఇది నడవదేమో అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు అన్ని విషయాల్లో కొంచెం ముందుంటున్నాడు. ఏమో చివరికి మనోడే కప్పు తీసుకుని వెళ్ళిపోయేటట్టు ఉంది వ్యవహారం. మరి అది పల్లవి ప్రశాంత్కి ఆయనకి చాలా తేడా ఉందిలే. ఆయనది వే వేరు, ఈయనది వే వేరు. అది ఆదిత్యం గేమ్ ప్లాన్ అసలు ఎవరికి అర్థం కావట్లేదు. మనోడు ఎందుకు కెమెరా ఆఫ్ ఉంటున్నాడు, ఎక్కువ అసలు కనిపించట్లేదు ఒక స్టార్ హీరోయిన్ కూడా అని చెప్పి చాలా కామెంట్స్. నెక్స్ట్ వీక్ ఆయనది ఎలిమినేషన్ ఉండొచ్చు అని కూడా చాలామంది అంటున్నారు. సో నువ్వేం చెప్తావు? అంటే ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఇంకా నేను గట్టిగా ఆడాలి, ఇంకా ముందుకు రావాలని దాక్కుంటున్నట్టు అనిపిస్తుంది. ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడు, నాకు అదే అనిపించింది. అది నిఖిల్ మైండ్ గేమ్ గురించి ఏం చెప్తావు? అందరితో బాగానే ఉంటున్నాడు, స్లోగా గేమ్ అయితే ఆడేసుకుంటున్నాడు. సో ఎంతవరకు ఉండొచ్చు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంటే అవకాడోళ్ళు ఇంకా సబ్జెక్ట్ అర్థం కావట్లే ఈయనకి. అంటే నేను ఏం ఆడాలి, నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన గేమ్ ఆయన ఆడేస్తున్నాడు. ఇంకా అంతే అవకాడోడు, అంతే. ఆ అవకాడోడు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు ఏమనుకోకుండా సైలెంట్గా పెట్టేస్తున్నాడు పీడి. అది లవ్ ట్రాక్స్ గురించి ఏం చెప్తావు? ఒక పక్క విష్ణుప్రియ, ఒక పక్కన సోనియా, ఏంటిది అంత అసలు లవ్ ట్రాక్ అన్నది అసలు మాకే అర్థం కావట్లేదు. రోజు ఫస్ట్ సోనియా మొదలు పెట్టింది, తర్వాత వీళ్ళందరూ మొదలు పెడుతున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లా. ఈ లవ్ ట్రాక్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగిద్దో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సీజన్ 8 ప్రతి సీజన్లో కూడా ఈ లవ్ ట్రాక్లు అసలు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో కొత్తదనం అయితే తీసుకురావాలి. పద్దాకి ఈ లవ్లు తీసుకురావటం, కాసేపు మళ్ళీ తర్వాత అన్నయ్య అంటాం, తర్వాత ఫ్రెండ్ అంటాం, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే బాగుంటుంది తప్ప అంత పెద్ద షో పెట్టి ఇలాంటివి పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. అబ్బాయి నవీన్ గేమ్ ప్లాన్ ఎలా అనిపిస్తుంది నీకు? పర్లా, నైస్, అంతే. ఇంకా పెద్దగా మాట్లాడేది ఏం లేదు ఆయన గురించి. కిరాక్ సీత గురించి ఏం చెప్తావు? ఆమె పేరు పెట్టుకున్నట్టుగా దానికి న్యాయం చేస్తుంది సీత అన్న పేరుని. ఎంతవరకు న్యాయం చేస్తుంది, ఎంతవరకు వెళ్ళిద్ది అన్నది సస్పెన్స్లో ఉంది జనాలకి. ఏం చేసిద్ది అన్నది కొంచెం అరుస్తూ ఉంది. కొంచెం తగ్గి కొంచెం బెటర్గా ఆడితే ఉంటుంది, లేదంటే ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనైతే ఈయనే శేఖర్ భాష గారే రావాలనుకుంటున్నాను. కొంతమంది యూట్యూబ్లో నేమ్స్ కూడా వినపడుతున్నాయి కదా, యూట్యూబర్స్ నేమ్ బర్లా కావచ్చు, కుమార్ అంటే మొన్న చాలా వినపడ్డాయి కదా. సో అట్లా ఎవరు వస్తే బాగుంటుంది? బంచిక్ బబ్బులు అవ్వచ్చు, ఇట్లా బంచిక్ బబ్బులు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం కామెడీ ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, అన్నిటికీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుమార్ అక్క, ఆమె కూడా బాగా కష్టపడి ఆ సోషల్ మీడియాలో కొంచెం హైప్ తెచ్చుకుంది కాబట్టి ఆమె వచ్చినా బాగుంటుంది. కొంచెం వీళ్ళకి ఫుడ్ కరువు లేకుండా పాపం వండి పెట్టిద్ది మంచిగా. అది 2 వీక్స్ చూసే నీకు ఏమనిపించింది ఓవరాల్ బిగ్ బాస్ మీద? నాకు శేఖర్ భాష ఉన్నంత సేపు బాగానే ఉందబ్బా. వెళ్ళిపోయిన కాడ నుంచి కొంచెం బాగా డౌన్ అయిపోయారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతున్నారు. ఫన్నీ లేదు, ఏమీ లేదు. అరే ఎందుకు చూస్తున్నావరా అనిపిస్తుంది. అది బోరింగ్ అనిపిస్తుంది. అది ఆయన లేని లోటు కంపల్సరీ హౌస్లో తెలుస్తుంది కూడా. నిజంగా బేబాక్కి వెళ్ళినప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలేదులే, కానీ ఈయన లేనప్పుడు చాలా ఫీల్ అవుతున్నాం మేము.
అది మొత్తంగా శేఖర్ భాష గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. 100% మేమే కాదు, ప్రజలందరూ కోరుకునేది అదే. బ్రో హాయ్. హాయ్ బ్రో. బ్రో బిగ్ బాస్ ఫాలో అవుతున్నావా? అసలు రెగ్యులర్గా బిగ్ బాస్ ఫాలో అవుతుంటాను బ్రో. సో చూస్తుంటే చాలా బాగుంది. సో నైనిక కానివ్వండి, ఇంకా మన విష్ణుప్రియ కానివ్వండి, అందరూ చాలా బాగా ఆడుతున్నారు. కొంతమంది సింపతి భావం చూపిద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజల్లో అది అంతా వర్కౌట్ కావట్లేదు అనమాట. సో ఇంకొంచెం గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనుకుంటున్నాను. అది విషయానికి వస్తే మణికంటే సింపతి గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాడు స్టార్టింగ్ వచ్చిన 2-3 డేస్ 2 వీక్స్. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ రొమాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు కదా మనోడు. అవునవును, ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు మనకి అందరికీ తెలిసింది కదా, యూత్ అందరికీ ఏం కావాలో అదైతే మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. ఒకరే 2-3 ట్రాక్ నడపడం. సో లాస్ట్ టైం కూడా రతికాని చూసుకున్నాం, ఇద్దరు పల్లవి ప్రశాంత్ ఇటు ఆడు సింపతి చూపించుకుని బయటకు వచ్చి సింపతితో విన్ అయినాడు. ఈసారి ఇలాంటి కథలు కహానీలు ఏమి నడవన్నమాట. ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నాను కదా, గేమ్ మీద ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు అనుకుంటున్నాను. విష్ణుప్రియ అయితే కొంచెం నాకేదో అంత హైపర్ యాక్టివ్గా కనిపించట్లేదు. నైనిక అయితే మంచి యాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో తన ఒక డాన్సర్ కాబట్టి తన ప్రొఫెషనల్లో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ హౌస్లో కూడా యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచే తన హౌస్మేట్లో నుంచి కూడా మంచిగా ఒక స్టార్టింగ్ నుంచి ఒక ఎనర్జెటిక్ లెవెల్లో ఉందన్నమాట. సో అది ఆదిత్య ఓము స్టార్ హీరో బిఫోర్. సో ఇప్పుడు వచ్చి అసలు ఇక్కడ బిగ్ బాస్లో ఎక్కడ కనిపించట్లేదు. అన్ని కెమెరాస్ ఉన్నా ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నా గేమ్ మీద? ఆదిత్య ఓం ఉన్నాడు కదా, సో నెక్స్ట్ వీక్ ఈయనే బయటకు రావచ్చు అనుకుంటున్నా ఖచ్చితంగా నేనైతే. ఎందుకంటే సినిమాల్లో ఇప్పుడు సినిమాల్లో బోల్డెన్ టేకులు ఉంటాయి, మనకి వచ్చేంత వరకు బిగ్ బాస్లో అన్ని టేకులు తీసుకోరు కదా, అందుకనే కెమెరాలు కూడా ఎందుకు ఫోకస్ చేయడం అన్నట్టు చేయడం అనేది అనుకుంటున్నాము. అందుకనే ఎక్కువగా కనిపించట్లేదు అనమాట. అది నిఖిల్ మైండ్ గేమ్ ఆడుతానని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, సో ఆయన గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ కూడా చాలా అద్భుతంగా బాగానే ఆడుతున్నాడు. సో ఇంకొంచెం బెటర్ దెన్ ముందుకు వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే కొద్దిగా డల్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ వీక్ అయితే చూద్దాం ఎలా ఎవరు ఏంటనేది, నిజస్వరూపాలు ఎవరు అయితే ఎప్పుడు వరకు ఇంకా బాగా పడలే, ఇంకా ఎవరు ఏంటనేది బయటకి ఇంకా వాస్తవంగా అయితే తెలియలేదన్నమాట. ఇంకొక ఈ వీక్ ఆగితే అసలు క్యారెక్టర్లు ఏంటనేది బయటకు వస్తాయి అనమాట. అది నేను అనుకుంటున్నా. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు థర్డ్ వీక్లో? నేను ఆదిత్య ఓం కానీ లేకపోతే అనుకుంటున్నాను మణికంఠ, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు బయటకు రావచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్ లేరు. ఆదిత్య ఓం కానివ్వండి, సో మణికంఠ సింపతి చూపిస్తున్నాడు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అనేది. సో ప్రజలందరూ ఉన్నారు, ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని అభిమానిస్తారు అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అసలు రూపాలు ఏంటో అనేది బయటికి తెలియదు. ఇంకా వీళ్ళందరూ నటనలోనే ఉన్నారనమాట. సీరియల్లోనూ నటనలోనే అదే నటనలో ఇప్పుడు కూడా బిగ్ బాస్లోనూ అదే నటనలో ఉన్నారు. ఆడియన్స్ని ఎలా కన్విన్స్ చేద్దాం అనే నటనలోనే ఉన్నారు తప్ప బిగ్ బాస్ ఖచ్చితంగా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లు బయట తీస్తాడు ఖచ్చితంగా. అది వచ్చేంత వరకు ఎవరి క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో హాయ్. బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో? బిగ్ బాస్ ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయినాయి, ఇద్దరు ఎలిమినేట్ కూడా అయిపోయారు. ఇప్పుడైతే థర్డ్ వీక్లో నామినేషన్లో చెత్తలో నామినేషన్ బాగా జరిగింది. ఈసారి సక్సెస్ అయింది చెత్తలో నామినేషను. మొన్నటి వరకు 2 వీక్స్ ఏమో చెత్తతో దరిద్రం అనిపించింది, కానీ నామినేషను థర్డ్ వీక్లో చెత్తతో మొదలైన నామినేషన్ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అన్నమాట. నేను చెప్తానే ఉన్నా ఫస్ట్ నుంచి యష్మి గారిని ప్రతి నామినేషన్లో పెడతారు. యాజ్ ఏ క్లాన్ చీఫ్గా 2 వీక్స్ సేవ్ అయింది, కానీ థర్డ్ వీక్ని సేవ్ అవుతుందని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. అలాగే జరిగింది. ఖచ్చితంగా యష్మి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళు ఖచ్చితంగా ప్రతి నామినేషన్లోనూ ఉంటారు. ఇంకా ఏంటంటే మనకంతా ఫస్ట్ రావడమే సానుభూతితో ప్లాన్ చేసుకుని వచ్చాడంటున్నాడు. ఇప్పుడేమో మొత్తం రమాయణ చేస్తున్నాడు, నైనికతో అవ్వచ్చు, మన సోనియాతో అవ్వచ్చు. మనోడు గేమ్ ప్లాన్ ఏంటన్న అసలు? ఒకటి నైనిక కాదు, మెయిన్ యష్మియే. ఇప్పుడు మణికంఠ మొత్తం కాటరాజు అవడానికి కారణం యష్మి అయింది. ఇప్పుడు ఈ హౌస్లో యష్మి ఓకే అది తల మీద కిస్ చేశాడు. ఓకే అది ఓకే, కానీ అది అప్రిషియేట్ లాగా ఏదో దగ్గర తీసుకుని ఓదార్చినట్టు. మనోడు కూడా కొంచెం కరువులోనే ఉన్నట్టున్నాడులే, మరీ దారుణంగా గ్యాప్ దొరికినప్పుడల్లా హగ్ చేసుకోవడం, కిస్ చేయడం అలాంటివి చేస్తున్నాడులే. ఓకే, ఇది ఎలా ఉందంటే కూతంతా సనువిస్తే హగ్ చేసుకుందాం అన్నట్టుగానే ఉంది ఈసారి బిగ్ బాస్. కొంచెం హైప్ అయితే వచ్చింది, పర్లేదు. 2 వీక్స్ మీద పోలిస్తే ఈ వీక్ కొంచెం బెటర్ దెన్. నిఖిల్ మైండ్ గేమ్ ఎట్లా అనిపిస్తుందా? సూపర్ కంటెస్టెంట్ నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇప్పుడున్న బిగ్ బాస్ 8 సీజన్ 8లో నెంబర్ 1 కంటెస్టెంట్ ఎవరన్నా అంటే నాబిల్, నిఖిల్. ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్.
హీరోగా ఎంట్రీ ఇచ్చిన మన ఆదిత్య ఓం అయితే లోపల 0 అని చెప్పేసి అన్నారు చాలా మంది. అసలు ఎందుకు గేమ్ ప్లాన్ ఆడుతాం రావట్లేదు. లాస్ట్ వీక్ నామినేషన్లో పాపం సేవ్ అయ్యాడు, లాస్ట్లో శేఖర్ భాషను బయటకు పంపించేశారు కదా, అది అన్ఫేర్ నామినేషన్. శేఖర్ భాషదే హౌస్ మేట్స్ నామినేట్ ఎప్పుడన్నా చూసారా మీరు? బిగ్ బాస్ చరిత్రలో హౌస్ మేట్స్ ఎప్పుడైనా నామినేట్ చేశారా? హౌస్ మేట్స్తో నామినేషన్ చేయించి బయటకు పంపించేసి శేఖర్ భాష గారిది ఏదైనా కావచ్చు, రీఎంట్రీ కూడా అవ్వచ్చు, చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఆదిత్య ఓం గారిని అదే బలి పశువుని చేశారని నాకు అనిపించింది. ఈ వీక్లో ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడేమో. ఆ పూలదండలు వేసే విధానం చూస్తుంటే ఈయన్ని నెక్స్ట్ వీక్ పంపించేస్తారా బాబు అనిపించింది నాకు. కానీ ఈ లక్కీగా ఈ వీక్ నామినేషన్లో మటుకు ఆదిత్య గారి అయితే నామినేషన్లో లేరు, సేవ్ అయ్యాడు ఈ వీక్లో. భాష గారు వెళ్ళాక కొంచెం ఏమన్నా ఎంటర్టైన్మెంట్ తగ్గిందంటారా షోలో? బాగా తగ్గింది. శేఖర్ భాషని ఎంటర్టైన్మెంట్గా మనం చూసాం, వాళ్ళు చూడాల, వాళ్ళు పెద్ద కాంపిటేటర్గా చూశారు. పెద్ద అంటే ఇప్పుడు ఎలా అంటే విష్ణుప్రియని సోనియా ఎలాగైతే కాంపిటేటర్ అనుకుంటుందో, బిగ్గెస్ట్ కాంపిటేటర్లా ఇప్పుడు మన శేఖర్ భాష కూడా అవుతాడు. కాబట్టి ఆ రోజు హౌస్ మేట్స్ డైరెక్ట్గా ఒక్క మాల సీత తప్పితే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా వేయలేదు ఆయనకి. అంటే ఆయన స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఉంటే మనకి రిస్కే, ఆయన ఇప్పుడే అవకాశం వచ్చేసింది బయటకు తోసేద్దాం అనే ఉద్దేశమే అందరిలో కనబడింది. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది అలాగా, బయటకు పంపించేవాళ్ళని ఎప్పటికెప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు మనం. కిరాక్ సీత గేమ్ ప్లాన్ ఎలా అనిపిస్తుందా మీకు? కిరాక్ సీత కిరాకే, మామూలు కిరాక్ కదా. నాగార్జున గారు కూడా పాపం సీత వెనకాల కిరాక్ ఇచ్చాడుగా, లాస్ట్ సాటర్డే ఇచ్చాడు కాబట్టి బాగానే ఆడుతుంది. ఆ మట్టి ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది ఇప్పుడు నాగార్జున గారు గడ్డి పెట్టిన తర్వాత మారింది ఎవరైనా ఉన్నారు అంటే సోనియా, మన పృథ్వీ కొంచెం పర్లేదు, బెటర్ దెన్ అప్పటికంటే ఇప్పుడు కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే తగ్గినాయి చాలా వరకు జెన్యున్గా ఆడుతున్నాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియనే మన ప్రేరణకైతే గొడవ అయింది, యశ్మికి గొడవ అయింది కదా. సో ఎలా చూడొచ్చు చిన్న ఫుడ్ విషయంలో గొడవ అవడానికి కారణం? ఈరోజు ప్రోమోలో విష్ణుప్రియకి ప్రేరణకి గొడవ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ టాస్క్ డిస్కషన్స్లో వీళ్ళకి ఫైర్ అయితే అదే మంట అయితే పుట్టింది. అక్కడ ఆ మంట విధానం ఎలా వెళ్ళిందంటే అక్కడ దోశలు వేసేటప్పుడు వంట కింద ప్రేరణని పెట్టారు. ఆమె దోశ ఎలా వేసింది, వ్యంగ్యంగా వేసింది, ప్లేట్లో కొంచెం కోపంగా చిరాగ్గా వేసింది. అలా వేయడాన్ని విష్ణుప్రియ తీసుకోలేకపోయింది. ఆ ఈగో హట్ అయింది. గ్రూప్స్ అందరితో డిస్కషన్ చేసి చాలా ఎమోషనల్ అయింది. చూడాలి ఈరోజు ఏం జరుగుద్దో. అక్కడ మన మణికంఠ కూడా చాలా అగ్రెసివ్ అయినట్టు కనబడుతుంది. మణికంఠని అందరిని ఒంటరి చేసేసారు హౌస్లో అన్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు షో చూస్తుంటే, ఈ ప్రోమోలు చూస్తుంటే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరుంటే బాగుంటుంది అనిపిస్తుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? నేనైతే మరి శేఖర్ భాష రీ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే ఒకటే ఉంది, బేబక్క లాంటి వాళ్ళని రీ ఎంట్రీ ఇస్తే, లేకపోతే మన రాజ్ తరుణ్ కేసులో ఇష్యూ అయిన చూడు లావణ్యాన్ని కానీ రీ ఎంట్రీ ఇస్తే అదిరిపోతుంది. శేఖర్ భాష గారిని అయితే కొడుకు పుట్టాడని చెప్పేసి బయటికి పంపించారు. ఇంకొకటి ఏంటంటే ఆయన వెళ్ళిన తర్వాతే మన ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది మనకి. సో దీని గురించి ఏమన్నా ఆమెను కూడా ఏమైనా బయటకు వెళ్ళి కదా. ఇది ఎలా ఉంది అంటే హౌస్ మేట్స్లో ఎవరికైనా పర్సనల్గా కానీ పరోక్షంగా కానీ బయట ఏదన్నా ఇష్యూ జరిగితే కంపల్సరీగా పంపిస్తాడేమో అని నాకైతే అనిపిస్తుంది. ప్రేరణ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరో చనిపోయారంట, అక్కడ హౌస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఇది బిగ్ బాస్ గమనించి నాగార్జున గారు మన శేఖర్ భాషని ఎవరైనా ఎలాగైతే హౌస్ మేట్స్తో ఎలిమినేట్ చేశాడో అలాగే ఈవెన్ కూడా ఏమైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మరి ఆవిడ వచ్చినా కానీ ఎలిమినేషన్ అయ్యే టయానికి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. కానీ ఏదైనా సరే ఆ ఫీలింగ్ అనేది అక్కడితోనే ఉండాలి కదా, ఆ మంత్లో ఫీలింగ్ అనేది. అలా ఏ ఉద్దేశంతో ఏమైనా పంపిస్తారేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. లవ్ ట్రాకులు కూడా ఏంటన్నా? లవ్ ట్రాకులు మామూలుగా లేదుగా, అదే గ్యాప్ దొరుకుతుంటే చాలు హగ్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. ఆడైతే పృథ్వీగాడైతే క్యాబేజీ టాస్క్లో పాపం దేకలేక దేకింది సోనియా, ఎల్లగానే ముద్దిట్టేసాడు. నాయన ఏంట్రా నాయన, మనం ఇంట్లో ఉన్నామా బిగ్ బాస్ హౌస్లో ఉన్నామా అనిపించింది నాకైతే. కాసేపు కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉండటం మంచిదే, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పరంగా కొద్దిగా పెరుగుద్ది, బజ్ పెరుగుద్ది. కానీ ఒకటే ప్రతి దానికి వీళ్ళ గ్యాప్ దొరికితే చాలు హగ్ చేసుకుంటున్నారు. మణికంఠ కూడా అయితే మరీ టూ మచ్ వెనక నుంచి ముద్దెట్టేస్తున్నాడు. ఈ పృథ్వీ కూడా ఏమో ఎదర నుంచి పెట్టేశాడు, ఆడేమో వెనక నుంచి పెట్టేశాడు. మళ్ళీ వేరేలాగా వేయకండి తమ్ముళ్ళు మీకు దాన్నం. ఈ సోనియా విషయంలో చూస్తే సోనియా కొంచెం బెటర్ దాన్ని అనిపించింది. లాస్ట్ చీఫ్ కింద సంచాలక్ కింద నిన్న జరిగిన టాస్క్లో ఆ బెలూన్ని యాక్చువల్గా చూస్తే రూల్ ప్రకారంగా చూస్తే అభయోలో గెలిచారు రాత్రి. ఎందుకంటే ఒక బలూన్ ఉంది. ఇంకొక రకంగా చూస్తే నిఖిలే గెలిచాడు. ఎలా అంటే స్టిక్ 2 times ఇరిగిపోయింది. కాబట్టి ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ యష్మి ఏవో పిచ్చుకొక్క కదా, ఇంకా
ఇక ఎవరో హౌస్లోకి పిచ్చుకోకుండా పంపితే కరిచేసినట్టు ఓ మరుగుతుంది, మరుగు వీడి మీద సంచాలక మీద నువ్వు మహారాణిలా చూస్తున్నావు అక్కడ నుంచొని బాల్ పంపించట్లేదు అది ఇది అని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ బాబోయ్. ఈ దరిద్రం అయితే నేను చూడలేకపోతున్నాను. యష్మికి మరీ ఓవర్. అమర్దీప్ చెల్లెలు అనుకోవచ్చు, మరో చెల్లెలు హౌస్లో ఉంది. ఇప్పుడు అమర్దీప్ లాగే యాటిట్యూడ్ ఉంది. అమర్దీప్ కూడా చూడు లాస్ట్ సీజన్లో పల్లవ్ ప్రశాంత్ కూడా పేరు చెప్తే ఆడికి వైబ్రేషన్స్ వచ్చేసి బాడీలో ఇలా 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 ఊగిపోయాడు. అలాగే ఇప్పుడు కూడా యష్మి కూడా ఈ సోనియా పేరు చెప్తుంటే మటుకి అయ్యి బాబోయ్ చచ్చిపోతుంది. సోనియా మణికంఠ పేరు చెప్తుంటే మటుకి ఊగిపోతుంది అన్నమాట. పూనకం వచ్చింది దానికి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. లాస్ట్ 2 వీక్స్తో పోలితే ఈ వీక్లో కూతంతా బిగ్ బాస్ బజ్ అయితే అందుకుంది. చాలా అంటే చాలా బాగుంది. మేడం హాయ్. హాయ్ మేడం బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. ఎలా అనిపిస్తుంది మేడం ఈ సీజన్ మీకు? ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మొత్తం అంతా డమ్మీ మ్యాచ్ అనిపించింది, కానీ సెకండ్ వీక్లోకి బాగుంది. అదే 2 ఎలిమినేషన్స్ అయితే జరిగినాయి కదా, సో వాళ్ళు వెళ్ళిపోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసింది కదా షోలో. ఎస్, ఫస్ట్ అయితే నేను ఆవిడ బెజవాడ బేబక్కని చూసి ఈమె చాలా ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఆమెవి ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉండేదాన్ని, అంటే బై మిస్టేక్ చూసినవి కొన్ని ఉన్నాయి. సో ఈమెనే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందేమో, ఆవిడ కొన్నాళ్ళు ఉంటారు అనుకున్నాను. బట్ ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు అనుకోకుండా. అది ఆమె ఫాల్టే. తర్వాత శేఖర్ భాష గారు కూడా వెళ్ళిపోయారు కదా, బాబు పుట్టారని చెప్పేసి. గారు ఉంటారని అనుకున్నాను, బట్ ఆయన మైండ్లో అలాంటి ఒక ఫీలింగ్ ఉందని నాగార్జున గారు చెప్పే వరకు నాకు కూడా తెలీదు. బట్ ఆయన ఉంటే ఎంటర్టైన్ ఉండేది హౌస్లో. మిస్ అవుతున్నాం జరుగుతుందని చెప్పేసి అని అనిపిస్తుంది నాకు కూడా. నిజంగా అదే అనిపిస్తుంది. రీఎంట్రీ జరిగితే మంచిది. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంటే. అమ్మాయి చాలా ఇన్నసెంట్ బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. చిన్న చిన్న గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు పెద్దగా చేస్తున్నారు కదా సార్. మొత్తం ప్రేరణ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు. నైట్ చూసి ఉంటారు మీరు, ఫుడ్ విషయం గురించి ఒకటి గొడవ అయితే జరిగింది. సో అసలు మైండ్ సెట్ ఏంటంటారు వాళ్ళిద్దరిది? అంటే వాళ్ళు స్టార్ట్ చేసేదే వీళ్ళ క్లాన్. యాక్చువల్లీ అందరూ చూస్తున్నారు కూడా. అస్తమానం అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అడ్జస్ట్ అవుతూనే ఉన్నారు. నేను ఎవరిని పర్సనల్గా నేను సపోర్ట్ చేయట్లేదు, చూసిందే చెప్తున్నాను. వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వేరస్ ప్రేరణ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు దానికి టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు. దానికి గొడవ అయిపోతుంది అనమాట. మణికంఠ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే సెంటిమెంట్తో అయితే స్టార్ట్ చేశారు మేడం ఎపిసోడ్. ఇప్పుడేమో కొంచెం ఎక్కువ రొమాంటిక్ గ్యాంగ్లో వెళ్తున్నాడు. సో ఏంటంటే అసలు దాని గేమ్ ప్లాన్ ఏమేంటుంది అంటారు? ఇది చెప్పే ముందు నీకు విషయం చెప్పనా, నాకు మీరు మణికంఠ లాగానే కనిపిస్తున్నారు కొంచెం కదా. ఎస్, కొంచెం ఆ పోలికలు ఉన్నాయి కదా. సో మణికంఠని ఫస్ట్ వీక్లో చూసినప్పుడు నేనైతే చాలా అబ్బాయి డిప్రెషన్లో ఉంటాడా లేదా అని నాకే టెన్షన్ వచ్చింది. నిజంగా నేనే టెన్షన్ పడ్డాను. బట్ అబ్బాయి ఉంటే బాగుంది అనిపిస్తుంది హౌస్లో. ఎస్, గేమ్ ప్లాన్ అంతా అబ్బాయే చేస్తున్నాడు. బాగుంది కూడాను. హీ సో జెన్యూన్ కూడా, చాలా జెన్యూన్గా కూడా ఉన్నాడు. బాగుంది. అండ్ ఇంకొక విషయం మనం ఖచ్చితంగా చెప్పాలి, ఈ వీక్ అబ్బాయి ఉండడానికి కారణం నిఖిల్. లేదంటే లాస్ట్ వీకే వెళ్ళిపోయేవాడు. నిఖిల్ ఆ అబ్బాయిని ఓన్ చేసుకుని నిఖిల్తో ఒక వారం కలిసి ఉన్నందుకు ఈ అబ్బాయి మారాడా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నిఖిల్ చాలా జెన్యూన్ ఉన్నాడు. బట్ ఆ అబ్బాయిని పక్కన అందరూ పోక్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అబ్బాయికి తెలుసుకుంటే మాత్రం అబ్బాయి టాప్లో ఉంటాడు. శేఖర్ భాషకి అబ్బాయి పుట్టేశారని చెప్పి పంపించేశారు కదా. సో ఆ సానుభూతితో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారే చనిపోయారని చెప్పేసి బిగ్ బాస్ అయితే న్యూస్ అయితే వచ్చింది. సో ఆ రీజన్ ఈమెను కూడా ఏమైనా పంపించే ఛాన్స్ ఉన్నాయి అంటారా? అది ఆమెకి తెలిస్తే మాత్రం పంపిస్తారు. అది ఎలిమినేషన్ ఉంటుందేమో, కానీ ఆ విషయానికి పంపిస్తే మామూలుగా పంపించొచ్చేమో, కానీ ఎలిమినేషన్ మాత్రం జెన్యూన్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అభయ్ నవీన్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ అబ్బాయి. ఫస్ట్ స్టార్టింగ్లో అంత అనిపించలేదు, కామన్ మ్యాన్ లాగా అనిపించాడు. ఎవరి అబ్బాయి అనుకున్నాను నేనైతే. నాకు ఫస్ట్ అబ్బాయి తెలీదు, బట్ ఈ వీక్ చాలా బాగా ఆడాడు. నామినేషన్స్లో కూడా బాగా టఫ్ వార్ ఇచ్చాడు. కిరాక్ సీత గురించి ఏం చెప్తారు మీరు? కిరాక్ సీత కూడా కిరాకే, బట్ తను కొంచెం ఎమోషనల్ అని. అంటే ఫస్ట్ మనం తన్ని చూసినప్పుడు లైక్ బేబీ మూవీ అలాంటి వీడియోస్లలో చూసాం కాబట్టి అమ్మాయి చాలా బోల్డ్, చాలా స్ట్రాంగ్ అనుకున్నాం. స్ట్రాంగే, బట్ స్టిల్ తను ఎమోషనల్ అని చెప్పి నామినేట్ చేశారు. అది నాకు సిల్లీగా అనిపించింది. నైనికా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనిపిస్తుంది కదా మనకి బిగ్ బాస్ హౌస్లో. సో ఆమె గేమ్ ప్లాన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ వీక్ చాలా స్ట్రాంగ్గా ఉంది నైనికా, బట్ ఈ వీక్ డల్ అనిపించింది నాకు. ఓకే మేడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది నేమ్స్ వినపడుతున్నాయి కదా, ఇట్లా బరిలక్ అవ్వచ్చు, బంచిక్ బబ్బులు అవ్వచ్చు, కుమారి అంటే అవ్వచ్చు అని. సో ఇట్లా ఎవరు వస్తే కొంచెం ఇంకా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు మీరు? మీరు ఇప్పుడు చెప్పిన ఎవరు వచ్చినా నాకైతే ఎంటర్టైన్ అనిపించదు. ఇంకెవరైనా ఉంటే చూద్దాం. శేఖర్ భాష గారు అయితే మళ్ళీ రావాలని మీరైతే భాష గారు వస్తే బాగుంటుంది.
బర్రెలక్క కానీ కుమార్ అక్క కానీ వీళ్ళు ఎవరు వచ్చినా సరే ఆవిడ వస్తే మళ్ళీ వంటల దగ్గరికి వెళ్ళిపోయింది, బర్రెలక్క వస్తే మళ్ళీ ఇంకొక యష్మి తయారవుతుంది. అంతేగాని ఎంటర్టైన్మెంట్ అంటే కొత్తగా అయితే ఏమీ ఉండదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ ఆల్రెడీ ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది? కొంచెం ఏమన్నా చేంజ్ అయింది అంటారా 2 వీక్స్లో గేమ్? బిగ్ బాస్ టైటిల్ ఏంటంటే ఒక్కసారి కంప్లీట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది. మాకైతే మేము చాలా డిసప్పాయింట్. ఎందుకంటే ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అవునని కాదు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒక వ్యక్తి కామెడీ చాలా వైరల్ అయింది. ఆయన ఈ శేఖర్ భాష చాలా కామెడీ జనరేట్ చేయడం, చాలా నవ్వించాలి కానీ, సో ఒక చేపతిని ద్రౌపదిగా మార్చాలని, ఆనియన్ ఆనించటాలు కానీ, సో బ్రెడ్ని గరం చేస్తే బంగారం అట్లాంటి నిజంగా చాలా ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్ అయినాయి. అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్స్ కంప్లీట్ నోన్ యాజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వ్యక్తిని బయటకు కనిపిస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? సో బిగ్ బాస్ ఏంది అంటే మీకు ఉల్లిపాయల కోసం కొట్టాటలు, పప్పు ఉడకపోతే కొట్టాటలు, గుడ్డు ఉడుకుంటూ ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే. సో నిజంగా నాకే చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. ఈసారి బిగ్ బాస్లో ఏంటంటే ఈ కోడి పందాలు కొట్టాట్లా కానీ ఎడ్ల పందాలు కొట్టాట్లా కనిపిస్తుంది. ఇంకోటి బిగ్ బాస్ మాట మీద లేడు. ఒక విషయం తన ఎందుకు మాట తప్పాడంటే క్యాప్టెన్సీ లేదన్నాడు. క్యాప్టెన్స్ లేనంటే ఇట్స్ మీన్స్ దట్ ఇమ్యూనిటీ లేనట్లు, అంటే ఆ వారం వాళ్ళు నామినేషన్ ఉండరని అర్థం. స్టార్టింగ్ లేమంటే క్యాప్టెన్ లేదని చెప్పింది నువ్వే, వాళ్ళ ప్లేస్ చీఫ్ని పెడుతుంది కూడా నువ్వే. సో అంటే పేరు ఒకటి మార్చినావు, కొత్తగా ఏం మార్చిన ఫీలింగ్ అనేది. ఇంకోటి ప్రైజ్ మనీ లేదన్నావు, స్టార్టింగ్ ప్రైజ్ మనీ ఉండదని చెప్పినావు, ఇప్పుడు ఏమో కుప్పలు ప్రైజ్ మనీ ఇస్తున్నావు. ఇది నిజంగా బిగ్ బాస్ మాట ఉన్నట్లేదు అని ఫీల్ వచ్చింది. ప్రతి బిగ్ బాస్లో ఒక ఆనవాయితీ ఉందన్న. వినాయక చవితి ప్రతిసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఎప్పటికైనా సరే. అసలు వినాయక చవితి అసలు సెలబ్రేషన్ బిగ్ బాస్ లెక్క మనకు కనిపించలేదు. అదొకటి ఎంత కూడా మొన్న బిగ్ బాస్ మన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. సో దాని ద్వారా నాగార్జున డబ్బులు లేవేమో, అంత స్టార్ సెలబ్రిటీని తీసుకోవట్లేదు, నార్మల్ చిన్న చిత్తుకు సెలబ్రిటీ తీసుకొని అసలు ఫండ్ జనరేట్ చేయకపోవాలి, అసలు కంటెంట్ లేకుండా చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. సో కంప్లీట్గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయిందన్న ఫీలింగ్ కలిగిందన్న. సో కంటెస్టెంట్ పరంగా వస్తే మీరు చూసుకుని అన్న, కంటెస్టెంట్ మన విష్ణుప్రియ చాలా మంచి గేమ్ ఆడుతుంది అనుకో. ఆల్రెడీ తను గేమ్ ఆడినా ఆడకపోయినా బిగ్ బాస్ టాప్ 5 వరకు వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోతాను. ఎందుకంటే తనకు ఆల్రెడీ బయట ఆర్మీ స్టార్ట్ అయిపోయింది, విష్ణు ఆర్మీ అని. సో తన కళ్ళు మూసుకున్నా కూడా గేమ్ ఆడకపోయినా అయితే టాప్ 5 వెళ్ళిపోతుంది. ఒక విషయం తన విష్ణుప్రియ గురించి ఒక మంచి పాయింట్ అన్న, నేను నిన్న ఒక చూసిన ఈటీవీలో అమ్మ ప్రేమ అని ఒక షో చూసిన. తన వాళ్ళ మమ్మీ చాలా మంచిగా మాట్లాడతాను. అది ప్రజలకు వీడియో రిలీజ్ అయితే మాత్రం చాలా ఈజీగా కనెక్ట్ అయ్యి ఈజీగా తనకు ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి చెప్తాను, మొన్న సోని ఒక మాట ఉందన్న, నీకు తల్లిదండ్రులు లేరు, నేను ఎవరు చూడరేమో, నాకు తల్లిదండ్రులు నాకు చూసారా అని మాట్లాడదు. అంటే సోనియా కావాలని పర్సనల్ డ్యామేజ్ చేయాలనుకుంటుంది, విష్ణుప్రియ పర్సనల్ డ్యామేజ్ చేయాలనుకుంటుంది. ఆ రోజు విష్ణుప్రియ నిజంగా మాట పట్టుకొని ఒక గంట సేపు ఏడ్చుంటే, నువ్వు నాకు కావాలని నాకు తల్లి లేదన్నా నేను ఇన్సల్టేషన్ ఒక మాట అనుంటే ఎక్కలేని సింపతి గెయిన్ అయ్యేదన్న. సో నిజంగా అట్లాంటి పాయింట్ పట్టుకొని కూడా తను వదిలేసిందంటే తను ఎంత గొప్పదో అర్థమైంది. అట్ ద సేమ్ టైం కూడా ఆ ఫుటేజ్ మన నాగార్జున వీడియోలో సండే రోజు చూపించినప్పుడు కూడా తను నేనేమనుకున్నా నామినేషన్లో ఈసారి సోనియా దొరికిందిరా, విష్ణుప్రియ పక్కా సోనియా నామినేట్ అనుకున్నా కానీ విష్ణుప్రియ ఎంత జైన్ అంటే అక్కడ నామినేషన్ కూడా వెళ్ళలేదు పాపం సోనియాకి. అక్కడ మన విష్ణుప్రియ గొప్పతనం కనిపిస్తుంది. నిజంగా ఇదే ప్లేస్ విష్ణుప్రియ ప్లేస్ మణికంఠ ఉండి ఉంటే అయ్యో మా అమ్మని తిట్టింది, మా నాయన తిట్టిండు, నా ఫ్యామిలీ ఈ రకంగా సింపతి గేమ్ చేసేవాడు నాగమణికంఠ. ఈ ఆ ప్లేస్ ఏ కాంటెస్టెంట్ అట్లా చేసేవారు. కానీ విష్ణుప్రియ చాలా జెన్యూన్గా కనిపించింది. నిజంగా తన టాప్ 5కి కళ్ళు మూసి వెళ్తుంది, 100% నాకు నమ్మకం ఉందన్న. ఇంకోటి కిరాక్ సీత కూడా అన్న, తను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా బోల్డ్నెస్, తన బోల్డ్నెస్ చాలా ప్లస్ తను మన బేబీ సినిమాలో కానీ అంతకుముందు 7 Hours చాలా మంచిగా అయింది. ఈ ఫస్ట్ వీక్లో చాలా డల్గా అనిపించింది అనుకున్నా కానీ తర్వాత తన గేమ్ స్ట్రాటజీ ఏం ఆడింది భయ తన ఫైర్ అనిపించింది. సెకండ్ వీక్ నాగార్జున కిరాక్ సీత అని ట్యాగ్ కూడా ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది. సో నిజంగా శేఖర్ భాష ఒక మాట హెల్మెట్ అయ్యేటప్పుడు, సో నేను గెలవలేకపోయినా కానీ నేనైతే పక్క గెలిపిస్తా అన్నాడు. అదే శేఖర్ భాష ఫ్యాన్స్గా మేము అందరం కూడా కిరాక్ సీతకు ఈ రోజు నుంచి ఓటింగ్ చేస్తున్నాము, తన బిగ్ బాస్ ఉండాలని కోరుకుంటున్నామన్నా. ఇంకోటి ఆఫ్రిద్ యాజ్ యూట్యూబర్గా బిగ్ బాస్కి వచ్చి చాలా కష్టపడవచ్చు. మన వరంగల్ ముద్దు బిడ్డ తను మొన్న గేమ్ ఆడాడు భయ్య, ఎంత బాగా అనిపించింది అంటే అవతల యష్మి కావాలని తను ఓడిపోవాలని వికరించటాలు కానీ ఇన్సల్ట్ చేయడం మారుతుంటే అది ఎందుకు ఈమె ఇంత యష్మి చంద్రముఖిలో ఎందుకు మారుతుందని డౌట్ వచ్చి మా అందరికి కూడా. సో ఎనీవే అఫ్రీద్ చాలా మంచి ఫైట్ ఇస్తున్నాం, మొన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇచ్చినాము, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక మంచి ఆయన చూస్తుంటే మాకు రాహుల్ సిప్లి గారిని గుర్తొస్తున్నాడు అన్న, తను చూస్తుంటే మాకు సోహెల్ గుర్తొస్తున్నాడు. అఫ్రీద్ చూస్తుంటే 100% మన అఫ్రీద్కి మంచి ఓటింగ్ పడబోతున్న నమ్మకం అయితే మాకు కలిగింది. ఇంకోటి మనం మాట్లాడాల్సింది కొందరు ఈసారి మనకు చూస్తుంటే నైనిక అనే అమ్మాయి చాలా అసలు ఎక్కువ మాట్లాడదు. తన దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే ఓన్లీ తన టాస్క్లు ఒకటే ఆడుతుంది, మిగతా ఎక్కడ కాంట్రవర్సీలో రావట్లేదు. ఇంకోటి ఏంటంటే తన డాన్సర్ ఎవ్రీ మార్నింగ్ ఒక సాంగ్ పెడతారు, అంటే మార్నింగ్ సాంగ్ పెడతారు అనమాట. తను ఒక డాన్సర్ అయ్యింది, తను ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ ఇప్పుడు తను డాన్స్ చేయాలి, ఎందుకంటే ఒక డాన్సర్ కాబట్టి అందరూ డాన్స్ చేసినప్పుడు తను ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. తన డాన్స్ చేస్తే తనకే ప్లస్ అవుతారు నాకు అనిపించింది అన్న. వీళ్ళు నలుగురు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి డిసప్పాయింట్మెంట్ మాట్లాడుకుంటాను, సోనియా అనే అమ్మాయి ఉంది.
అసలు తను గేమ్ ఏ రోజు ఆడింది లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద అరవటాలు, వీళ్ళ మీద అరవటాలు, ఎప్పుడు చూసినా ఇది రకంగా ఉంటామంట. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా తను ఏదంటే గేమ్ ఆడదు, పక్కన ఇన్సల్ట్ చేసుకుంటూనే ఉంటుంది. ఎంత వల్గాటి తను అంటే మొన్న విష్ణుప్రియ మాట అంటే అడల్టరీ అని కామన్ అంటుంది. సరే అడల్టరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వ్యభిచారం అని వచ్చింది అన్న. నిజంగా ఈమె ఎందుకు ఇంత గలీజంగా మారుతుంది? అసలు చదువుకునే లా చదివింది అమ్మాయి, లా చదివిన అమ్మాయి ఇంత గలీజంగా మాట్లాడేది ప్రజలకైతే అసలు చూడబుద్ధి కావట్లేదు. పక్కన ఒక అబ్బాయిని వేసుకుంటుంది, పృథ్వీ వేసుకుంటుంది, ఇంకొక నిఖిల్ వేసుకుంటుంది. నిఖిల్కి ఏమంటుంది, నువ్వు సిగరెట్ మానేయరా, నువ్వేం అడిగిన ఇస్తా ఉంటుంది. ఏమి ఇస్తావు నాకు అర్థం కాదు. ఈ ఫ్యామిలీ షోనా ఇంకే షో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఈ సోనీ అమ్మాయి చాలా రకాలుగా అబ్బాయి నవీన్ కూడా ఎవరికి కొత్త ఫ్రీ హగ్గులు, ఇటు పోతే అక్కడ అగ్గిస్తుంది, ఇక్కడ అగ్గిస్తుంది, ఇటు కొడితే అగ్గిస్తే. దయచేసి ఈ హగ్గులు ఏందో నాకు అర్థం కావట్లేదు. అంతేందుకు మీరు చూడన్న విష్ణుప్రియాన్ని అయితే చాలా ట్రోల్ చేస్తుంది, చాలా బ్రెడ్ ఉడకలేదని ట్రోల్ చేసింది. అంతేందుకు మొన్న లాస్ట్ టైం బేబక్కకి అయితే ప్రెజర్ కుక్కలు పప్పు ఉడకలేదని నామినేషన్ వేసింది. చాలా వాళ్ళకి తనంటే తను మాట్లాడుతుంది, ఇతరులు మాట్లాడట్లేదు. చాలా విపరీతమైన నెగిటివ్ వైబ్స్ తన వల్ల బిగ్ బాస్ కలిగిందన్న. తనకు అనుకుంటే ఇంకోటి నేను యష్మి గురించి మాట్లాడాలన్నా. యష్మి తను ఫస్ట్ మన నిఖిల్ బర్త్డేగా వచ్చింది, చాలా బాగా ఫస్ట్ వీక్ చాలా బాగానే లక్కీయెస్ట్ చీఫ్గా తను అయింది. తను అయినప్పుడు కూడా తను కావాలని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. కానీ నిజంగా తను ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవటం వల్ల తను కూడా ఈజీ టాప్ అయ్యి వెళ్ళిపోతాను నమ్మకం వచ్చింది. తన లోపల కూడా మాకు ఒక శోభా శెట్టి కనిపించాలి, చంద్రముఖి కనిపించాలి అనే కొద్దిగా ఓవర్ ఫీల్ అవుతుంది అనమాట. తను చీఫ్గా ఉన్నప్పుడు తన మాటను గెలవాలని అనుకుంటుంది, తను బంద్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నిన్న ఒక మంచి మార్పు ఏం కనిపించింది అన్న. నిన్న నామినేషన్ జరిగింది. సోనియాకు ఆ బిగ్ బాస్ మొత్తం కంటెస్టెంట్లు ఎవరు కూడా గట్టి పోటీ కనిపించలేదు. అంటే తను మాట్లాడుతుంటే వేరే మాట్లాడడానికి భయపడుతున్నాడు. కానీ నిన్న ఏం ఫైర్ ఇచ్చింది యష్మి అంటే, సోనియాని ఒక అట్లా బట్టలు ఎత్తుతుంది, అట్లా ఉతికింది అన్న, ఉతికి పారేసింది. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించి యష్మి ఈ రకంగా మారితే మాత్రం 100% తను కూడా కొద్దిగా పాజిటివిటీ పెంచుకొని ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే నాగమణికంఠ గురించి మాట్లాడాలన్నా. నాగమణిక స్టార్టింగ్ వచ్చినప్పుడు నా ఫ్యామిలీ బాగలేదు, నా ఫ్యామిలీ బ్యాగ్ చాలా ఘోరంగా ఉంది, అది ఇది అన్నీ ఏదో మాట సింపతికి ఏం చదివిస్తున్నాడు. అంతే నిన్న యష్మి దగ్గరికి పోయి హగ్గిస్తున్నాడు. ఒక అమ్మాయి హగ్గిస్తుంటే అమ్మాయికి నచ్చాలి టూ ఫ్రాంక్, అమ్మాయికి నచ్చపోయిన కాలం హగ్గిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చినా అంటే అయ్యో నా ఫ్లాష్ బ్యాగ్ బాగలేదు, మా డాడీ బాగలేదు, నాకు అర్థం అవుతుంది. ఈయన బిగ్ బాస్ కింద నైనికకు ముందు పెట్టు అంటే వాళ్ళ ఇష్టం. ఈయన ఏంటంటే తన లోపల ఒక ఆటగాడు ఉన్నాడు, కావాలని ప్రజలకు సింపతి చూపించాలని. నిజంగా నా ఫ్యామిలీ బాగలేదు, మా మమ్మీ బాగలేదు అది ఈ క్యాండిడేట్ యాక్చువల్గా రచ్చబడుకోవాల్సిన క్యాండిడేట్ ఈయన. ఈ బిగ్ బాస్ రావాల్సిన క్యాండిడేట్ కాదు. బిగ్ బాస్ వాడు ఇస్తాడా, నాకు మా డాడీ కావాలి, నా కూతురు కావాలి, నా పిల్ల కావాలంటే బిగ్ బాస్ వాడు తెచ్చిస్తాడా? ఆ రచ్చబండ చూసుకోవాలి. సో రచ్చబండ పోయే క్యాండిడేట్ని బిగ్ బాస్ తీసుకొస్తే ఇట్లనే ఉంటుంది. సో నిజంగా నాకైతే చాలా ఒకటే గేమ్ మంచిగా ఆడడం, తన గేమ్ ఒకటే ఎప్పుడు చూసి సింపతి. అంత పెద్ద అనిల్ రావుపూడి వచ్చి భుజం మీద చేసేసి నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే నాకు నేనే హీరో అని గల్లు ఎగిరిస్తాడు. ఇటువంటి సింపతి. నిజం చెప్తా, ఒక్క విషయం చెప్తాను, మన గడియారంలో గడ్డి ఉండదు అన్న, పాలకూరలో పాలు ఉండవు. ఏదో ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదు, హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం లైఫ్ హ్యాపీ ఉంటుంది అనుకోడు. ఇది జస్ట్ ఒక సింపతి కార్డ్ ప్లే చేసినంత మాత్రాన బిగ్ బాస్ కప్ రాదు. దయచేసి ఈ సింపతి కార్డ్ బంద్ చేసుకోవాలి మర్చిపోతున్నా. ఎందుకంటే నిన్న నామినేషన్ జరిగిందన్న. నామినేషన్ జరిగితే కిరాక్ సీతకు ఒక మాట అన్నాడు, కిరాక్ సీత నువ్వు విక్టిమ్ కార్డ్ వాడుతున్నావు అన్నాడు. నిండు నువ్వు వాడింది ఏందయ్యా, నువ్వు వాడే సింపతి కార్డు వాడలేదు నువ్వు ఇన్ని రోజులు. సో నువ్వేమో సింపతి కార్డు వాడతావు, నువ్వేమో ఇతరులకి విట్టి కార్డు. ఒకరు చెప్పే ముందు ఇది వేరే వేసాం బూత్ ఇతడు వేస్తాం నీతి అన్నట్టు మాట్లాడుతుంది. సో ఈయనైతే చాలా నాకు చెప్తున్న సోనియా కానీ యష్మి కానీ నాగమణికంఠ కానీ నిజంగా వీళ్ళైతే హరులు కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటన్నా ప్రేరణ గురించి మాట్లాడాలంటే, ప్రేరణ మన రష్మిక మందన్న ఫ్రెండ్ అడతాను. సో నేను ఏమంటే అరే అంత క్యూట్గా ఉంటుందేమో, మంచి గేమ్ మంచిగా ఆడతామో అనుకున్నాను. అరే చిన్న చిన్న వాటికి ఓవర్ అంటే నిన్న చూసిన విష్ణుప్రియకు ఒక గుడ్డు ఎక్కువ తిన్నా నామినేషన్ వేసి, ఒక గుడ్డు ₹5 గుడ్డు ఎక్కువ తిన్నా నామినేషన్ వేసింది. మరి ఇక్కడ దొరికిన సర్కర్ అన్న ఫీలింగ్ వచ్చి తను కూడా మెల్లమెల్లగా మారిపోతుంది. అంటే నెగిటివ్ వెళ్ళిపోతే దయచేసి తను కూడా గేమ్ మార్చుకోవాలని కోరుకుంటున్నా. సో ఆదిత్య మాట్లాడే ఆయన ఎందుకు గేమ్కి వచ్చాడు, తను ఏం చేస్తున్నాడో తనకన్నా అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అంటాడు. మరి గేమ్ ఆడాడు సేఫ్ జోన్ ఆడతాడు, గేమ్ ఆడాడు సేఫ్ జోన్, ఇదే ఉంటుంది. ఇక్కడ ఆదిత్యం ఈ రకంగా ఆడితే కష్టమన్నా. ఇంకా పృథ్వీరాజ్ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఎప్పుడు చూసినా వల్గారిటీ బాగా హైపర్ అయిపోతాడు, బాగా హైపర్ అవుతాడు. ఈయన ఏమంటాడంటే మన గేమ్ గెలవాలంటే పక్కన ఓడించాలి, ఇదే అనే స్ట్రాటజీ. అంతేగాని మనం గెలవాలంటే మనం కష్టపడాలన్న ఆలోచన తనకు ఉండదు. పక్కన ఓడితేనే మనం గెలిచామన్నట్టు వేరే గేమర్ అందరూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో ఈ రకంగా ఈసారి నామినేషన్లో పృథ్వీరాజ్ నామినేషన్ ఉంది, ఆదిత్య నామినేషన్ ఉంది, మన 5 మంది లేడీస్ నామినేషన్, యష్మి నామినేషన్ ఉంది. సో నిజంగా ఈసారి సోనియా మిస్ అయింది కానీ అన్న, తను ఈసారి నామినేషన్కి వచ్చి ఉంటే మాత్రం 100% నేను జాబ్ చేస్తున్నా. నా జాబ్ వదిలేసి మాత్రం డే ప్రతి ఒక్కరు కోట్ వేసి తనకు వేయకుండా తను బయటకు పంపిస్తాం ప్లాన్లో ఉన్నా. సో ఈసారి అయితే మిస్ అయిపోయింది. కానీ ఈసారి యష్మి దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి యష్మి లేదా విష్ణుప్రియ మన పృథ్వీరాజ్ కానీ ఆదిత్య ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారని నాకు కన్ఫర్మేషన్ ఉందన్న. శేఖర్ భాష ఎంట్రీ కావాలని చాలా మంది హోప్ చేసుకున్నారు కదా, సో నువ్వేం చెప్తావు? అంతే కరెక్టే అన్న. శేఖర్ భాష నువ్వు అన్నాను కదా, మంచి ఫన్ జనరేట్ చేస్తుంది బిగ్ బాస్లో. నాకు అనిపించింది బిగ్ బాస్ ఒక నిజాయితీ వ్యక్తి అయితే, బిగ్ బాస్ ఒక నిజాయితీ పరుడు అయితే తను రీఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే బాబు పుట్టినని నామినేషన్ ఏదో రకంగా వాళ్ళు ఆ బాబుని చూడాలని, ఇంకా కొడుకు పుట్టినప్పుడు తను ఉండాలి కాబట్టి సో తను పంపించడం ఓకే. కానీ మేము ఏం కోరుకుంటున్నాం, బిగ్ బాస్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అని ట్యాగ్ ఇచ్చావు, ఆ ఎంటర్టైన్మెంట్ మాకు శేఖర్ భాష ద్వారానే వచ్చింది.
ఇది ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఎక్కడ చూసినా తనే ఉన్నాడు కాబట్టి మీరు 100% వైల్డ్ కార్డ్ ఎంటర్ అయినా సరే రీఎంటర్ అయినా సరే శేఖర్ భాషను తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి ఆయన దయచేసి కన్నడ భాషను బంజన్ భయ్య దయచేసి చూడలేకపోతున్నాను నిజంగా. ఈ తెలుగు బిగ్ బాస్ షోనా కన్నడ బిగ్ బాస్ షోనా అర్థం కావట్లేదు. ఇద్దరు తెలుగు వాళ్ళు పంపించారు, ఎందుకు పృథ్వీరాజ్ పంపి ఏమవుతుంది నీకు అర్థం కావాలి. కన్నా ఆదిత్యం పంపించండి, ఎందుకు సో మన యష్మి పంపించదండి. సో ఈ రకంగా కావాలని తెలుగు వాళ్ళు అందరూ బయటకు పంపించడం అన్ఫేర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ బిగ్ బాస్లో మార్పు రావాలి, దయచేసి వైల్డ్ కార్డ్లో మంచి మంచి వ్యక్తులను తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రో.